ముఖ్యంగా ఒక విషయం మాట్లాడుకోవాలి. కువైట్‌లో లైసెన్స్ లేకుండా ఏ షాప్ అయితే నడపకూడదు. కానీ చాలా చోట్ల లైసెన్స్ లేకుండా 8 అయితే షాపులు నడుపుతున్నారు. చాలా చోట్ల అంటే కొన్ని గవర్నమెంట్‌లో వచ్చేసి 8 షాపులైతే పట్టుకున్నారు ఈరోజు. కువైట్‌లో ఆల్రెడీ చాలా వరకు నిబంధనలు పెట్టున్నారనమాట. డ్రోన్‌లు అమ్మకూడదు, కొనకూడదని చెప్పేసి. సో వీళ్ళు ఇన్ని పెట్టిన తర్వాత కూడా దాన్ని అసలు పాటించకుండా డ్రోన్‌లో తమ్మినారు. దానికి వచ్చేసి వీళ్ళేం చేస్తారు, వీళ్ళ మీద కేసు పెట్టేసి జైలుకైతే పంపించినారు. అసలు ఎట్లా పట్టుకున్నారంటే ఈరోజు వచ్చేసి కువైట్‌లో చాలా చోట్ల జరిగినాయి చెకింగ్స్. ఆ చెకింగ్స్ ఎవరు చేశారంటే ఎంఓసీఏ చేసింది. ఎంఓసీఏ అంటే తెలుసుకుంటే ఇప్పుడు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎంఓసీఏ అంటే మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. కువైట్లో అయితే చాలా చోట్ల చెకింగ్స్ జరిగినాయి. ఎక్కువగా వచ్చేసి ఫర్మానియా, హవల్లీ ప్రాంతాలు అయితే చెకింగ్ జరిగినాయి అనమాట. చెకింగ్ జరిగిన తర్వాత అసలు వీళ్ళు మొత్తానికి ఏం కేసులు నమోదు చేశారనేది ఈ వీడియో తెలుసుకున్నాం. మామూలుగా వచ్చేసి ఒక వస్తువు మీద వచ్చేసి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఉంటుంది. ఓకే, మేడ్ బై కువైట్, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ జపాన్ అట్లుంటాయి కదా. అలాంటి మామూలుగా ఒక వస్తువు మీద ఎటువంటి కంట్రీ ఆఫ్ ఆరిజిన్ లేకుండా అలాంటి వస్తువులు కూడా అమ్ముతున్నారు. అవి వచ్చి బ్యాన్ చేశారు. మామూలుగా అయితే అమ్మకూడదు, బట్ వీళ్ళు అమ్ముతున్నారు. అలాంటి వస్తువులు అయితే వీళ్ళు చెకింగ్ చేసి పట్టుకున్నారు అనమాట. కువైట్లో వచ్చేసి టొబాకో వచ్చేసి బ్యాన్ అనమాట. అలాంటిది కూడా వీళ్ళు టొబాకోని కూడా చాలా చోట్ల అయితే అమ్ముతున్నారు. వీటిని కూడా బ్యాన్ చేసి పట్టుకున్నారు. గోల్డ్కి సంబంధించినటువంటి గోల్డ్ మీద లేబుల్స్ వస్తాయన్నమాట. ఆ లేబుల్స్ సరిగ్గా లేవన్నమాట. కరెక్ట్గా కొన్ని లేబుల్స్ లేకుండా గోల్డ్ కూడా అమ్ముతున్నారు. వీటిని కూడా వీళ్ళు చెకింగ్ చేసి పట్టుకోవడం అనేది జరిగింది. వాళ్ళకైతే నోటీసులు పంపించేసి అవి షాప్ని అయితే సీజ్ చేశారు. ఎనర్జీ డ్రింకులు కూడా చాలా వరకు కొన్ని నిబంధనలు లోబడి వచ్చేసి అమ్మాలైతే చెప్పారన్నమాట రీసెంట్గా. బట్ అవి నిబంధనలకి అనుగుణంగా లేవని చెప్పేసి వాటిని కూడా ఈ చెకింగ్లో పట్టుకోవడం అయితే జరిగింది. మొత్తానికి కువైట్లో ఎక్కువ శాతం వచ్చేసి హవాలీలో ఇలాంటి వైలేషన్స్ అయితే ఎక్కువ జరిగినాయి. ఎన్ని జరిగినాయంటే మొత్తానికి 63 జరిగినాయి. టోటల్గా 93లో 63 హవాలీ నుంచే ఉన్నాయి. దాని తర్వాత ఫర్వానియాలో 30 దాకా వచ్చినాయి. మొత్తం కలిసి 93 దాకా వైలేషన్స్ అయితే వచ్చాయన్నమాట. మీరు కూడా కువైట్లో ఏ వస్తువు అయినా సరే ప్రతి ఒక్క ప్రోడక్ట్ని చెక్ చేసి అయితే తీసుకోండి. అది డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కావచ్చు, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ కావచ్చు. ప్రతిదీ చెక్ చేయాలంటే కొన్ని విషయాలు చెక్ చేయాల్సి వస్తుంది. చెక్ చేయాల్సిన ఏదైతే వీలుగా ఉంటుందో వాటిని చెక్ చేసి మాత్రం తీసుకోండి. కువైట్లో ఫుడ్ విషయంలో చాలా సేఫ్టీ అయితే తీసుకుంటారు. బట్ ఇంతలా సేఫ్టీ తీసుకున్నా సరే ఎక్కడో చోట్ల కొన్ని పొరపాట్లు అయితే జరుగుతుంటాయి అనమాట. బట్ అలాంటి టైంలో మనం కూడా మన తరపు నుంచి కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని చెక్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది, జరగాలి కూడా. కువైట్లో జరిగే ప్రతి అప్డేట్ మీ ఎవరు చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ మన స్టాక్స్.